మరి ధనత్రయోదశి పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? మనకు ధనత్రయోదశి ఈసారి శనివారం రోజు వస్తుందమ్మా. శనివారం రోజు శని త్రయోదశి కూడా మనకు మధ్యాహ్న కాలం నుంచి ఉంటుంది. అలాగే ధనత్రయోదశి కూడా, ఇవి రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు విశేషంగా ఆ యొక్క లక్ష్మీమాతను పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. అలాగే సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధన ప్రారంభించుకోవడం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లలో కొంతవరకు ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. కానీ ఆనవాయితీ ఉన్నా లేకున్నా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, అలాగే పాడ్యమి నుంచి మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా సాయం సంధ్యావేళలో దీపారాధన చాలా ప్రత్యేకం. అలా దీపారాధన చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో కూడా రోజు ప్రాతకాలము సాయంకాలం దీపారాధన ఎలా చేస్తామో అలాగే ఈ నరక చతుర్దశి, ధనత్రయోదశి నుంచి నరక చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులు కూడా మనకు ప్రత్యేకంగా ప్రాతకాలము సాయంకాలము 2 పూటల కూడా దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే ఆ ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా కుబేరుడు అలాగే లక్ష్మీ కుబేరుల పూజా కార్యక్రమం కూడా చాలామంది నిర్వహిస్తారు. అలా చేసుకుంటే వారి ఇంట్లో లక్ష్మీదేవితో పాటు ఆ కుబేరుడు నివసించి వాళ్ళ ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క లక్ష్మీ కుబేరుడి పూజా కార్యక్రమం చేసుకుంటారని